వెల్కమ్ టు మై ఛానల్ కొండూరు విజయలక్ష్మి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు శనగపప్పు పునగంటి కూర ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. 2 కప్పుల పునగంటి కూర, 1/2 కప్పు నానబెట్టిన శనగపప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఆనియన్ కట్ చేసి ముక్కలు చేసుకోవాలి, పసుపు, కారం, ఉప్పు. ఈ వస్తువులన్నీ తీసుకున్నాక బాండీ పెట్టి స్టవ్ మీద 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత కరివేపాకు కూడా వేయాలి. ఈ పునగంటి కూర ఆరోగ్యానికి చాలా మంచిది, బాడీకి చాలా చలవ చేస్తుంది. హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గిస్తుంది. పొటాషియం విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి, అందుకనే గుండె ఆరోగ్యాన్ని కూడా మంచిది. ఈ ఎల్లిపాయలు కూడా కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ విధంగా పునగంటి కూరలో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఎముకలను కూడా దృఢంగా చేస్తుంది పునగంటి కూర. ఆనియన్ వేసి 2 కాసేపు మగ్గేయాలి. తర్వాత మూత పెట్టి మగ్గనియాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత మూత తీసి చూసుకొని దానిలో పునగంటి కూర వేయాలి. తర్వాత శనగపప్పు వేయాలి. 2 కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేయాలి. తర్వాత శనగపప్పు ఉడకటానికి చిన్న టీ గ్లాస్ నీళ్ళు కూడా పోయాలి. తొందరగా కావాలనుకున్న వాళ్ళు శనగపప్పు, పునగంటి కూర కొద్దిగా మగ్గి ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా నీరు పోసి 1 లేదా 2 విజిల్స్ కుక్కర్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇలాగ బాండీలో అయినా నిదానంగా 5 నిమిషాలు మగ్గించుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ ఏమీ మారదు. పునగంటి కూర జొన్న రొట్టెలోకి, అన్నంలోకి కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్లు పోసి శనగపప్పు ఉడికే వరకు ఉంచాలి. తర్వాత మూత తీసి చూస్తే పునగంటి కూర, శనగపప్పు కర్రీ రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ చూసి మీరు కూడా చేసుకోండి. పునగంటి కూర బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొండూరు విజయలక్ష్మి క్రియేటర్ వరల్డ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.